వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూరులో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. కేడియు పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె, పశువుల దానా తయారు చేస్తున్నారు. దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కొందరు స్థానికులు బలవంతంగా కేడియా పరిశ్రమలో ప్రవేశించారు. జంతు కళేబరాలు, చనిపోయిన పందులతో నూనె తయారు చేయడం చూసి షాక్ తిన్నారు. ఇక కేడియా పరిశ్రమలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాకింగ్ పోతుంటే రక్తం చుక్కలు ఆడేది కడుతుంటే చక్కగా వచ్చేసి స్ట్రేట్గా గీడికి గేట్ కాడికి వచ్చి రక్తం చుక్కలు స్టాప్ అవుతుండే. ఇది మేమేమనుకున్నాం, ఏమన్నా చచ్చిపోయినా, ఏం రక్తమో ఏందో ఎవరన్నా మేకలకి నాగా సండే రోజుకి వచ్చిరని మేము అనుకున్నాము. ఇది చూస్తుంటే విపరీతంగా స్మెల్, నైట్ పూట స్మెల్ వస్తుంది. నాది ఇక్కడనే లోకల్గా. ఇక ఏమైందంటే పొద్దుగాల అనుమానం వచ్చేసేసి మేము ఇద్దరు ముగ్గురు బాబు పిల్లలను పంపించేసేస్తే ఇందులో లోపలికి పోయేదాకా డీసీఎంల పందులు, చనిపోయిన పందులు, కుక్కలు, పిల్లులు, మళ్ళీ అవిటివాగా పేగులు, వ్యర్థాలు అన్నీ పడి ఉన్నాయి. మరి అవి మొత్తము నూనె తీసేసి అది దానేమో ఎక్స్ట్రా మొత్తము తీసేసి ఫీడ్ చేస్తుంది. ఆ ఫీడ్ చేపలోకి వేస్తారంట. కత్తిమంది మొత్తము డ్రమ్ములలో ఆయిల్ చేసిరు. ఆయిల్ ఇప్పుడు హైదరాబాద్ అక్కడ అమ్ముకొని అది హోటళ్లకు అమ్ముతున్నారు. దీని చర్య తీసుకొని ఎంఆర్ఓ గారు పొద్దుగాల ఎంఆర్ఓ ఎండిఓ గారు వచ్చి దీన్ని సీల్ చేసిండ్రు. దీన్ని మళ్ళా ఇసొంటిది ఎక్కడ కాకుండా చేయాలి. డీసీఎంలో జంతు కళేబరాలు, పెద్ద పెద్ద జంతు కళేబరాలు, ఒక కుక్కలు, పందులు చనిపోయిన మొత్తం వాటిని వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక మిషనరీలో వేసి దాని ప్రోటీన్ ఫీడ్స్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఇందులో వేసి ఒక వ్యర్థాలతోటి ఒక ఆయిల్ తయారు చేసుకుంటూ దాంట్లో దాన తయారు చేసుకుంటూ ఆ కళేబరాలను తీసుకొచ్చి ఇప్పుడే మనకు భారీ ఎత్తున ఒక ప్రపంచవ్యాప్తంగా కరోనా